రాజధాని అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్వాంటం వ్యాలీలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి L1గా నిలిచిన బిడ్డర్కి టెండర్ ఖరారైంది. ఉండవల్లి వద్ద 8,500 క్యూసెక్కుల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ని 443.76 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అమరావతిలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే ఒక వేదికను నిర్మించి ఉంటే బాగుండేదని CRDA 56వ అథారిటీ సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మించాలని, ఏ పేరు బాగుంటుందో ఆలోచించాలని స్పష్టం చేశారు. రాజధాని రైతుల సమస్యల్ని వేగంగా పరిష్కరించాలన్నారు. లేఅవుట్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. రాజధాని పరిధిలోని అటవీ ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలన్నారు. అటవీ సంపద, నది అభిముఖ ప్రాంతం, కొండలు వంటివి అమరావతికి శోభను తెస్తాయన్నారు. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకునేలా రాజధానిలో రకరకాల పూల మొక్కలు నాటాలని, పార్కులు అభివృద్ధి చేయాలన్నారు. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనం నిర్మిత ప్రాంతం సుమారు 43,000 చదరపు అడుగులు ఉండాలన్నారు. నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలన్నారు. ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగ్ 103.96 కోట్లతో దాని టెండర్ పిలిచి L1 చేయడం జరిగింది. 2 acres లో ఆ బిల్డింగ్ కడతారు. క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ ని ఇమీడియట్ గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫ్లడ్ కి సంబంధించి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు కొండవీటి వాగు ఒకటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ ని ప్రపోజ్ చేశారు. 6 రిజర్వాయర్లు ప్రపోజ్ చేశారు. అయినా సేఫ్ సైడ్ ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ని బయటికి పంపించేటట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న బంగ్లాల్లో 109.52 కోట్లతో అదనపు సదుపాయాల కల్పనకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానికి 7,500 కోట్ల రుణంలో నాబార్డు ఇప్పటికే విడుదల చేసిన 1,502 కోట్లలోంచి 100 కోట్లు CRDA, ADC అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, ఆఫీసు ఖర్చుల నిమిత్తం వాడుకునేందుకు అనుమతిచ్చింది. రాజధానిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 750 కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి శాఖమూరు గ్రామం వద్ద 23.127 ఎకరాలు కేటాయించింది. సదరన్ హోటల్స్, ఓం సాయి అసోసియేట్స్ కు హోటళ్ల నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక రైతులకు స్థలాలు కేటాయించిన LPS జోన్లు 8, 11లలో 1,358 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతి లభించింది. జరీబు, జరీబేతర భూముల అంశాన్ని తేల్చేందుకు వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొంతమంది రైతులు వాళ్ళు అప్పీల్ అడుగుతున్నారు, మాది యాక్చువల్ గా జరీబు, నాన్ జరీబు కాదని. డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ 200 చిల్లర ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. అందులో 18 ఎకరాలు తప్ప మిగతాదంతా నాన్ జరీబు అని డిసైడ్ చేశారు. స్టేట్ లెవెల్ కమిటీ వేస్తే ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకుంటామని దాంతో అథారిటీ దానికి యాక్చువల్ గా అప్రూవల్ ఇచ్చింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో స్టేట్ లెవెల్లో కమిటీ వేసి వారి యొక్క రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఫైనల్ డెసిషన్ తీయాలనే ఉద్దేశంతో, అది కూడా 2014 డిసెంబర్ 8వ తేదీ శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని సీఎం గారు అనౌన్స్ చేసిన అసెంబ్లీలో, ఆ రోజు శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దీన్ని ఫైనల్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు.